అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోని ఎస్బీవీడీ ఇంటర్మీడియట్ కళాశాలలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ వికసిత్ భారత్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాదక ద్రవ్యాలు మరియు ఇతర మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే హానుల్ని విద్యార్థులకు వివరించారు. ఎంపీడీఓ జయశ్రీ మాట్లాడారు. దేశానికి వెన్నెముక యువత. అలాంటి యువకులు చెడు అలవాట్లు పాలైతే అది దేశానికి ప్రమాదకరమని తెలిపారు. ఎంఈఓ చక్రధర్ రాజు మనం ఈ చెడు అలవాట్లు ఏవి చేయకూడదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా ఈ మాదక ద్రవ్యాల పదార్థాలను హానులు వివరించాలి అని విద్యార్థుల్ని కోరారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మస్తాన్ మాట్లాడారు. యువకులు చెడు అలవాట్లు పట్టుకుంటే వారు మాత్రమే కాకుండా వారి కుటుంబాల సభ్యులు కూడా రోడ్డు మీద పడతారు. అలాగే సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతాయి కాబట్టి మనమందరం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పటి వరకు చెప్పారు మీ అందరికీ నషాముక్త భారత్ అంటే ఏంటి, మనం ఎలా దాన్ని మార్చుకోగలుగుతాము అని కూడా చెప్పారు. బట్ నేను ఒకటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక అలవాటు స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఇట్లాంటి వాటికి బానిసలు అయ్యే వాళ్ళని మనం చాలా మంది చూసాం. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఆ అలవాటుని దీనికి నేను అలవాటు అవుతాను, దీనికి నేను బానిసని అవుతాను, మేము లెక్చరర్స్ కాదు, మేము ఐఏఎస్ కాదు, మేము ఐపీఎస్ కాదు, మేము డాక్టర్లు కాదు, మీలో ఫీలింగ్ చేసుకోవాలి. మేము ఏరోనాటికల్ ఇంజనీర్ కాదు. తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తెలుసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? తెలుసా తెలీదా? మీరు నాకు సమాధానం చెప్పాలి. నేను ఇట్లా డల్గా ఉంటే నేను ఏం చెప్తున్నానో నాకే అర్థం కాదు. అంటే నేను ఏదో తప్పు చెప్తున్నానని నా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసా? అన్ని వాటిలోనే తయారు చేస్తున్నారు కదా. అంటే కొన్ని పెళ్లిళ్ళలో సిరీస్ తయారు చేస్తున్నారంటే పెళ్లి వీడియోస్ ఉంటాయి కదా, వాటిలో కూడా చనిపోయిన వారిని క్రియేట్ చేసి వాళ్ళు వచ్చి ఎవరిని ఆశీర్వదించినట్టు, కుటుంబాలను ఆశీర్వదించినట్టు అలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు. బికాజ్ ఆఫ్